ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. భోజనానికి ఎన్ని నియమాలుంటాయో తెలుసా? భోజనం నియమాలు. భోజనానికి ముందు తర్వాత తప్పక కాళ్ళు చేతులు కడుక్కోవాలి. తడి కాళ్ళను తుడుచుకొని భోజనానికి కూర్చోవాలి. తూర్పు ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం మంచిది. ఆహార పదార్థాలు అంటే కూర, పప్పు, పచ్చళ్ళు మొదలగునవి తినే పళ్ళానికి తాకించరాదు. అలా చేస్తే ఎంగిలి అవుతాయి. ఎంగిలి పదార్థాలు ఎవ్వరికీ పెట్టరాదు, చాలా దోషం. అన్నపు పాత్రలో నేతి గిన్నెను పెట్టి కాచడం చేయరాదు. మెతుకులు నేతిలో పడరాదు. భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో లేవకూడదు. ఎంగిలి చేతిలో ఏ పదార్థాన్ని చూపించరాదు, తాకరాదు. ఎడమ చేతితో తినే కంచాన్ని ముట్టుకోకూడదు. ఒకవేళ కంచాన్ని ముట్టుకుంటే వెంటనే ఎడమ చేతితో నీటిని ముట్టుకోవాలి. సట్టలు ఉన్న కంచం, విరిగిన కంచం భోజనానికి పనికిరాదు. నిలబడి అన్నం తింటూ ఉంటే క్రమంగా దరిద్రులవుతారు. ఉపనయనం అయినవారు తప్పక ఆపోషణం పట్టి గాయత్రి మంత్రంతో ప్రోక్షణ చేసుకుని భోజనం చేయాలి. ఉపనయనం కానివారు భగవన్నామ స్మరణ ఉచ్చరిస్తూ భోజనం చేయాలి. అన్నం తింటున్నప్పుడు వంట బాగోలేదని దూషించడం, కోపముతో అన్నం పెట్టేవారిని తిట్టడం చేయరాదు. ఆపోషణము అయ్యాక ఉప్పు వడ్డించుకోరాదు. ఏవైనా పదార్థాల్లో ఉప్పు తక్కువైతే ఆ పదార్థాలు ఒక గిన్నెలో ఉప్పు వేసుకొని వడ్డించుకోవాలి. కంచం ఒడిలో పెట్టుకొని భోజనం చేయరాదు. పడుకునే మంచం మీద భోజనం చేయరాదు. ఇది వృద్ధులకి, అనారోగ్యంగా ఉన్నవారికి వర్తించదు. మాడిన అన్నాన్ని నివేదించరాదు. అతిథులకు పెట్టరాదు. భోజనం అయ్యాక క్షూరకర్మ చేసుకోరాదు, అంటే వెంట్రుకలు కత్తిరించడం. భోజనం చేస్తున్నవారు అనగా భోజనం మధ్యలో తింటూ వేదం చదవరాదు. గిన్నె మొత్తం ఊడ్చుకొని తినరాదు. ఆహార పదార్థాలు కాళ్ళతో తాకరాదు. భోజనం చేస్తున్నప్పుడు నీళ్ల పాత్రను కుడివైపు ఉంచుకోవాలి. స్త్రీలు బహిష్టు కాలంలో వంట వండరాదు, వడ్డించను రాదు. ఆ 4 రోజులు ఎవరిని తాకరాదు. వడ్డన సమయంలో అక్కడ ఉండరాదు. అరటి ఆకులు వంటి వాటిలో భోజనం చేసిన వ్యక్తి వాటిని మడవకూడదు. తిన్న విస్తరిని మడవడం అనాచారం. తన ఇంటిలో ఒక్కడు ఉన్నప్పుడు ఆ నియమం వర్తించదు. ఎంగిలి విస్తరాకులను తీసేవాడిని వచ్చే పుణ్యము అన్నదాతకు కూడా రాదని శాస్త్రం. జగద్గురువైన శ్రీకృష్ణుడు కూడా ధర్మరాజు చేసిన రాజాసూయ యాగంలో లక్షలాది మంది తిన్న ఎంగిలాకులు ఎత్తాడని మహాభారతం చెబుతుంది. అవకాశం లేనప్పుడు 2 చేతులైనా తప్పక కడుక్కోవాలి. నోరు నీటితో పుక్కిలించుకోవాలి. భోజనం అయ్యాక నేలను లేదా బల్లను సిద్ధి మెతుకులు తీసేసి చిన్న చోట తడిగుడ్డతో శుభ్రం చేసి మాత్రమే అక్కడ వేరే వారికి భోజనం వడ్డించాలి. ఇప్పటికీ సదాచారాలు పాటించి కొందరి ఇళ్లలో గోమయం లేదా పసుపు నీళ్లు చల్లి మరీ శుద్ధి చేస్తారు. స్నానం చేసిన మాత్రాన వంట వండాలని కఠోర నియమము. పెద్దలు సదాచార పరులు. హోటళ్లలో మరియు ఎక్కడ ఉంటే అక్కడ భోజనం చేయకపోవడానికి ఇదే ముఖ్య కారణం. అక్కడ వంట చేసేవారు స్నానం చేసేవారో లేదో తెలియదు. పాచి ముఖంతో వంట చేసిన, రోడ్డు మీద తిరిగే చెప్పుల మీద ధరించి వంట చేసిన దోషము. అవి తిన్నవారికి మెల్లగా వారి మనసుపై ప్రభావం చూపుతుంది. పుణ్యం క్షీణిస్తుంది. ఒకసారి వండాక అన్నము, కూర, పప్పు వంటి ఇతర ఆహార పదార్థాలను మళ్ళీ వేడి చేసి తినరాదు. ద్విపాక దోషం వస్తుంది. ఆడవారు గాజులు ధరించకుండా భోజనం చేయరాదు, వడ్డించరాదు. విన్నారుగా ఎన్ని పద్ధతులు ఉంటాయో ఆహారము. మనము భోజనానికి కూర్చునేటప్పుడు ఎన్ని నియమాలు. మనము పాతకాలంలో కానీ ఇప్పుడు కూడా మన బ్రాహ్మణుల ఇళ్లల్లో ఇలాగే మనము వడ్డిస్తాము, ఇలాగే ఆచరిస్తాము. చాలామందికి ఈ ఆచరణ ఇప్పటికీ ఉంది. కానీ ఇప్పుడు రాను రాను ఆ ఆచరణ కూడా లేకుండా పోతుంది. ఏదో తినేస్తున్నాము అన్న పద్ధతిలోనే ఉన్నారు. కానీ ఈ ఆచార వ్యవహారాలు చాలా పురాతనమైనవి, గొప్పవి, మనం పాటించవలసినవి. విన్నారుగా భోజనపు నియమాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.